శంకర్ గారు, మెడికో ప్రియాంక హత్య కేసులో ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ఇంత జరిగిన తరువాత కూడా సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోంమంత్రి కానీ వీళ్ళు వ్యవహరించిన తీరు ఏం చెప్తారు? నమస్కారం. మీతో పాటు ప్యానలిస్టులకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. ఈ ఘటన చూస్తే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జంగిల్ రాజు నడుస్తుందా అని అనుమానించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుంటే అత్యంత పైశాచికంగా ఆమెను గుద్ది 3 సార్లు గుద్ది ప్రాణం తీశారు. ప్రాణం తీసిన ఘటనని సమాజానికి తెలియకుండా 3 రోజుల పాటు కప్పిపుచ్చే స్థాయికి ఈ వ్యవస్థలు, అంటే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతి అంశాన్ని లైవ్లో చూపించగలిగినటువంటి వ్యవస్థలో మనం ఉండగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అందరం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకు కారకులైనటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. తొలుత ఈ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా కేవలం ఆ గేటు దగ్గర సీసీ ఫుటేజ్ మాత్రమే అందరికీ చూపిస్తున్నారు. అవును, అసలు అతడు వచ్చినప్పటి నుంచి, ఆ నిందితుడు ఆ మాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఎంతసేపు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా తిరిగారు, ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఈ కేసులో ఘటన జరిగిందేమో మాల్ దగ్గర, ప్రసాదాదిత్య మాల్. అది జిల్లా ఎస్పీ కార్యాలయానికి అత్యంత చేరువలో ఉంటుంది. అక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది. అలాంటి చోట ప్రమాదం జరిగితే ఆ మాల్ యాజమాన్యం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? పోలీసులు ఘటన 9:40, 9:45 సమయంలో జరిగిందని సీసీ ఫుటేజ్ సాక్షిగా చెప్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక 4 విలేకరులు, పోలీసు అధికారులు వెళ్లారు. ఆ తర్వాత స్వతంత్ర హాస్పిటల్కి తరలించిన తర్వాత స్వతంత్ర హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు మాత్రమే కేసు నమోదు చేశాం అని జిల్లా ఎస్పీ నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అంటే మరి మాల్ యాజమాన్యం బాధ్యత ఎంత? మాల్ యాజమాన్యం ఏం చేసింది? ఎందుకు తప్పించుకుంది? మొత్తం సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా ఎందుకు ఇంతకాలం కాలయాపన చేస్తున్నారు? దీనికి కారణం ఎవరు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ మాల్ యాజమాన్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా అటు తిప్పి ఇటు తిప్పి అది చాలా చిన్న యాక్సిడెంట్ కాకుండా తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదం ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఇంత జరిగిన తర్వాత కూడా ఒక ఆడబిడ్డ, ఆమె జూనియర్ డాక్టర్, ఆంధ్రప్రదేశ్ లో, ఇండియాలో ఇప్పుడు ఎవరైనా ఒక ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఆమె కర్నూలు మెడికల్ కాలేజీలో మెరిట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ సాధించి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఒక విద్యార్థి మీద ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. 50 లక్షలు తక్కువ కాకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసేటువంటి ఒక విద్యార్థి కోసం అంత మొత్తం ఖర్చు చేసి సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి డాక్టర్ని తయారు చేస్తే ఆ డాక్టర్ డెర్మటాలజీ ఇప్పుడు ఎండీలో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్ అది. అలాంటి బ్రాంచ్ సాధించిందంటే ఆమె ఎంత మెరిట్ స్టూడెంటో మనకి ఇట్టే అర్థమవుతుంది. అంత మెరిట్ స్టూడెంట్ ఇప్పుడు ఇలా ఒక దుశ్చర్య కారణంగా ఒక దుర్మార్గుల చేతిలో ప్రాణం కోల్పోతే సమాజం ఎలా స్పందించాలి? ప్రభుత్వం ఏ తీరున దాని మీద హుటాహుటీన కదలాలి? ఘటన ఏమో 3వ తారీఖున జరిగింది. నిందితులనేమో 6వ తారీఖున హిట్ అండ్ రన్నో లేకుంటే మరోటో అత్యంత సునాయాసమైనటువంటి కేసు పెట్టి సరిపెట్టేశారు. చివరికి ఆ బాధితురాలకి సరైనటువంటి వైద్యం అందించే దిక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదా? ఉప ముఖ్యమంత్రికి భుజాలు నొప్పి వస్తే ఎక్కడో ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎవరికో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రికి చిన్న జలుబు చేసినా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అలా కారు మీదెక్కించేసి పూర్తిగా బ్లడ్ అంతా రోడ్డు పాలైనటువంటి ఒక బాధితురాలకి, ఎండి చదువుతున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్కి ట్రీట్మెంట్, మెరుగైనటువంటి వైద్యం అందించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మానవత్వం కూడా లేదా? అలాంటి ప్రయత్నం కూడా చేయరా? 3వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే 7వ తారీఖుని ఆ బాధితురాల్ని దాదాపుగా అప్పటికే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అంత బ్రెయిన్ డెడ్ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రియాంకను హైదరాబాద్ అప్పుడు తరలిస్తారా? ఏం చేయాలి వెంటనే ప్రభుత్వం? కనీసం స్పృహ ఉంటే, సోయి ఉంటే, మానవత్వం ఉంటే, మనుషులైతే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? ఏం చేసింది? ఆ ఆమె ప్రియాంక మరణానికి ఆ కారు గుద్ది అత్యంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఆ ఇద్దరు ఎంత కారకులైతే ఆ తర్వాత పాలక యంత్రాంగం, అటు పోలీసులు, ఆ తర్వాత ప్రభుత్వం, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బాధ్యులే. ఎందుకంటే ఆమె ప్రాణాలు కాపాడే దానికోసమైనా ఏమైనా ప్రయత్నం చేశారా? ఎలాగో మీరు మనుషుల్ని రక్షించట్లేదు. రోడ్డు ఎక్కితే ఏమవుతుందో, ఏ స్థితిలో వస్తుందో, ఏ రీతిన మృత్యువు ఎదురవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి నెట్టారు.
సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుంటే మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గర గుద్దేసేటంత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉందంటే లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయమైనటువంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందో మనందరికీ అర్థమవుతుంది. అలాంటి స్థితిలో గాయపడినటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా ఎవరు ఆమె చావుకి పూర్తిగా కారకులయ్యారు, ఇది తేలాల్సినటువంటి అంశం. ఇదే సమయంలో ఇక్కడ ఒక విషయం యాజమాన్యం కూడా మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు మాల్ లోపల ఏం జరిగిందన్న వీడియో ఎందుకు బయట రాలేదు? ఆ బయట కనిపిస్తున్నటువంటి హిట్ చేస్తున్నటువంటి ఆ ముక్క మాత్రమే ఎందుకు బయట ఉంది? దానిపైన ఏమైనా విచారణ జరిపారా? అది ఎందుకు బయట రావట్లేదు? పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా రజనీ గారు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అడక్కముందే పోలీస్ అధికారులు పదే పదే వాళ్ళు చెబుతున్నటువంటి విధానం, సమాధానాలు ముందుగానే రక్షించేటటువంటి ప్రయత్నం లాగా కనిపించింది అనేది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిని ఇద్దరిని తీసుకుందాం సార్. స్థానిక ఎమ్మెల్యే హిట్ అండ్ రన్ కేసు ఇది, పోలీసులు నాకు చెప్పారు, దీని గురించి ఇంకే పెద్ద ఏం చేయాల్సిన పని లేదు, ప్రభుత్వం చాలా చక్కగా స్పందించింది, తక్షణం వాళ్ళకి శిక్ష వేస్తుందని పోస్ట్ పెడతారు సార్, వీడియోలు రిలీజ్ చేస్తారు సార్. సీఎం గారు ఇప్పుడు లేటెస్ట్గా ఒక పోస్ట్ పెడతారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో మద్యం మత్తులో కారు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని మృతి చెందింది, బాధాకరం అని. అంటే ఆయనేమో నిర్లక్ష్యం అంటారు, స్థానిక ఎమ్మెల్యే ఏమో హిట్ అండ్ రన్ అంటారు. ఏం చెప్పాలి ఈ ప్రభుత్వానికి, ఎలా చెప్పాలి? పూర్తిగానండి ప్రభుత్వం ఎంత అచేతనంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ ఉదంతం రాష్ట్ర ప్రజలందరికీ, దేశానికి అంతటికీ కళ్ళ కట్టినట్టు చాటుతుందండి. అంత తీవ్రమైనటువంటి దుర్మార్గంగా దాడి జరిగితే ప్రాణం తీసే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంటే, ప్రాణం పోయినటువంటి స్థితిలో ఎస్పీ కూడా అలాంటి తీరున మాటలు చెప్తే, ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఆ తీరున పోస్ట్ పెట్టడం అంటే ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత దారుణమైనటువంటి రీతిన ప్రభుత్వం ఉందో, ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గం, ఒక ఆడబిడ్డ ప్రాణం పట్ల ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటి తీరు. నాకు ఇంకొక అనుమానం ఉంది, మీ అనుభవంతో చెప్పండి. ఒక ముఖ్యమంత్రి గారే ఇది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం అని స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇక విచారణ ఏం జరుగుతుంది సార్? సీఎం స్థాయిలోనే ఈ స్టేట్మెంట్ వచ్చేస్తే? అదే ముఖ్యమంత్రి దగ్గర తీవ్ర నిర్లక్ష్యం ఉంది. ముఖ్యమంత్రి పూర్తిగా ఆ కేసుని ఘటన జరిగిన నాటి నుంచి ఆమె ప్రాణాలు కోల్పోయేటంత వరకు కేవలం ఒక స్టేట్మెంట్ తప్ప ఇంకేమీ చేసిన దాఖలాలు లేవు. అంటే ఇలా డాక్టర్ ప్రియాంక ప్రాణాలు కోల్పోవడానికి ఆ కారు నడిపినటువంటి ఆ దుర్మార్గులు ఎంత కారకులైతారో, అదేవిధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాణాలు కాపాడే ప్రయత్నం కానీ, కనీసంగా ఆమె మరణించిన తర్వాత తగిన న్యాయం చేసే దిశలో ప్రభుత్వ యంత్రాంగ స్పందన కానీ, లేదంటే ముఖ్యమంత్రి ఇంత దయనీయమైనటువంటి, ఇంత ఘోరంగా స్పందించినటువంటి తీరు అత్యంత ప్రమాదకరం. ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యమని మీరు చెప్పినట్టుగా స్పష్టం చేసేసినటువంటి వైఖరి చూస్తుంటే, ఆ నిందితుల్ని కాపాడడానికి నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వాళ్లే రంగంలో దిగుతున్నారా? అంత దుర్మార్గుల్ని పరిరక్షించే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుందా? మొత్తంగా పోలీసులు ఆరంభం నుంచి మొదలెడితే సిఐ లెవెల్ అధికారి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు మొత్తం ప్రభుత్వమే కట్టగట్టుకుని ఆ నిందితుల్ని కాపాడడమే లక్ష్యంగా సాగుతుందా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు. రైట్.